అమ్ము ఏం కారణాలు కూర్చున్నావు? రా లోపల రా. ఏం లేదు సార్, ఆంధ్ర నైజాంలో వరుస పెళ్లి చూపుల వల్ల మర్యాదలు ఎక్కువైపోయి కొంచెం కడుపులో గడబడిగా ఉంది సార్. మర్యాదలు వాళ్ళకేం తెలుస్తాయి? తింటే సీమ తిండి తినాలా. గొడ్డుగార ముచ్చొన్న రొట్టె. మొన్న సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చి రుచి చూసినారు. ఇంక రొంజం పెట్టు తిన్నారు. ఏమరా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, వాళ్ళు ఏది తిన్నా అరిగిపోద్ది. నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది సార్, అరగదు. సరే తిరగపోతే బయలుదా, లోపలికి రా. నేను రాను సార్, లోపలికి మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం కష్టం. దీనికండి భలే ఓడివిలే, ముందే చెప్పినావు. అయితే ఈయనే కూర్చో. పాండ్రా థై. తప్పించుకున్నారా దేవుడా. ఏమి అమ్మ అరిచినట్టున్నది? ఏమమ్మా ఏం అమ్మ అరుస్తాడది? చిన్నప్ప నువ్వు ఇవాళ గురుకో. పెద్దప్ప నువ్వు వీధికాయ్. గంగిరెడ్డి కన్ను దీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి, ఈ గండం గట్టెక్కిస్తే మా ఆవిడికి మా మావకి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా. నేను మాటిస్తాండా, నీకేం కాదు. థ్యాంక్స్ అండి. అయితే మీరు నన్ను అపార్థం చేసుకోలేదు కదండి? భలే వాడి బాబీ. ఇప్పుడు ఏమైందని నీ మనసులో ఉండేటి మాట నువ్వు చెప్పినావు. మాకు ఇష్టమైతే ఒప్పుకుంటాం, లేకుంటేలే. తప్పేమీ లేదు గాని ఇంకా పోయి రాబో. నమస్కారం అండి. రే గంగిరెడ్డి గన్ను తెచ్చు. సార్ గన్ను గంగిరెడ్డి బాయ్ బాయ్. అల్లుడు ఏంటి మావా? ఏమైనా రాయలసీమ రాజుల సీమేనయ్యా, అందుకే ఏడుకొండలవాడు ఈ ఏరియాలో వెలిశాడు. నమో వెంకటేశ. అల్లుడు ఆ కత్తులు తిప్పటి వింటరా, కొంప తీసి వేసేస్తారంటావా? ఏం డౌటా? తొందరగా పోనీరా బాబు. అమ్మో చుట్టూ సుమోలా పెరగదురా నాయన. అయ్యో ఈ బండోడు కూడా వస్తున్నాడుగా. నవ్వేంటి సార్, కొట్టాలనుకుంటే అక్కడే కొట్టాలి కానీ ఇంత దూరం వచ్చాక ఈ వెరైటీ ఏంటి సార్? పద్ధతే అదిరా. ముందు బాంబులయ్యల్లా, ఎంటెమ్మడి సుమోల్లో ధరవల్ల, ఆ తరువాత ఏసయ్యల్లా. అది కరెక్టే సార్. ఆంధ్ర నైజాంలో నన్ను ఒక్కడే ఎరగొట్టారు సార్. ఇక నేను తట్టుకోలేను సార్. ఈసారి నేసేయండి సార్. వాడిని మా అమ్మే వేసినే, నేనేం చేసేది? నిన్నేస్తా. నన్ను సెలెక్ట్ చేసుకున్నారా సార్? అరదెబ్బకి చచ్చిపోతారు. అయ్యో నిన్ను నేను కొట్టనురా, ముందు నా తొడ కొడతా. ఆ ఎమ్మడి నువ్వు బతుకుంటే అప్పుడు నిన్ను కొడతా. అట్లానా? కొట్టుకోండి కొట్టుకోండి సార్. మావా మావా మావా. వెంకటేశ్వర్లు, ఇంకా నీ పెళ్లి చూపులకు నేను రానురా నాయనా. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను ఆయన. రే వాడు తొడగొడితేనే నేను ఇలా అయిపోయానే. వాడు నన్ను కొడితే నేను చచ్చిపోయి ఉన్నాను. అయ్యో ఆ దేవుడే నీకు కాబోయే పెళ్ళాన్ని చూపించాలి. నా వల్ల రావయ్యారా సార్. ఇతనికి అసలు లైసెన్సే లేదు సార్. వదిలే సార్. వీళ్ళు ముగ్గురు ఒకే బండి మీద వెళ్తున్నారు సార్. ముగ్గురు సార్ ఇవిడికి అన్నీ ఉన్నాయి సార్. అరెస్ట్ చేసి లోపలే. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? మా ఆవిడ నన్ను ట్రేతో కొట్టినందుకు. కానిస్టేబుల్స్ సార్ అమ్మాయికి పెన్ను పెట్టివ్వండి. రాయ్. ఏం రాయాలి? కప్పులు కాఫీలు తీసుకురావడానికే, ట్రేలు కాఫీ కప్పులు మొయ్యడానికే. ఇది రాయాలా? అవును, మరి ఏ వస్తువు ఎందుకు వాడాలో ఆడవాళ్ళకు తెలుస్తావట్లేదు మరి. గురువు గారికి మాడు నొప్పి ఇంకా తగ్గినట్లేదు. అరవడానికి తడుకోవడానికి ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు కానీ మామూలు దెబ్బ అది. అల్యూమినియం ఫ్యాక్టరీ సైరినంత సౌండ్ వచ్చింది. అప్పడాల కర్ర పిండి వత్తడానికే. అప్పుడే రికమెండేషన్ పెట్టించావా? సీఎం అయినా పిఎం అయినా ఒప్పుకొని తెలుసా? హలో హలో, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోను. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కొంచెం లేట్ అయింది బంగారు. బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. దానికే ఇన్ని బండబూతులు ఎందుకు? గుర్తుందమ్మా, గుర్తుంది. సినిమాకి ఇంకా టైం ఉంది కదా.
నమస్తే మేడం. నమస్తే మేడం. ఏం చేస్తున్నారు ఆయన? ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు మేడం. పర్సనల్ మ్యాటర్ అండి మేడం. ఆహా. మ్, నేను వస్తున్నా పోలీస్ స్టేషన్ కి. నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా? వామ్మో, ఇంకా నయం. ఇక్కడ నేను డిఐజీ, ఐజీ, ఎస్పీ వీళ్ళందరితోటి ఇంపార్టెంట్ మ్యాటర్లు డిస్కస్ చేస్తున్నాను. ఇంకా నయం భలేదానివేనే. కాసేపట్లో హోమ్ మినిస్టర్ రాబోతున్నాడు. వీళ్ళందరికీ నేను కదా రెస్పాన్సిబిలిటీ. స్టేషన్ మొత్తం నాగుపెట్లో కదా ఉండేది. ఎన్ని పనులు చూసుకోవాలి నేను. నీకేం చెప్తావు నువ్వు? నేను వస్తాను కదరా. ఉండవమ్మ తల్లి, నువ్వు ఒకదానివే. ఎస్పీ, డిఐజీ, ఐజీ ఈమెనా? అది కాదు మేడం, నేను ఒక రచయిత్రిని. సార్ తన ఆత్మకథ నాకు డిక్టేట్ చేస్తున్నారు. నేను రాస్తున్నాను. ఎవరికి తెలియకూడదని నన్ను సెల్లో పెట్టి రాయిస్తున్నారు. చదువు. సిఐ సూరిబాబు పోలీస్ స్టేషన్ లో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. గౌడి గేదికి ఎక్కువ, గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని. పర్వాలేదు, చదువు. అమ్మా, గౌడి గేదికి ఎక్కువ, గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని తలుచుకుని బావురుమని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడు సిఐ సూరిబాబు. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాడా? ప్రతి ముక్క ఆయన చెప్పిందే మేడం. రాత మాత్రమే నాది. అబద్ధం. ఒక అక్షరం కూడా నేను చెప్పలేదు. అంతా కల్పితం. కంటిన్యూ. అమ్మో, ఇంకా చదవటం నా వల్ల కాదు. ఎదురుగా దీనంగా చూస్తున్న స్టాఫ్కి తన గతం చెప్పసాగాడు సూరిబాబు. ఫ్లాష్ బ్యాక్. వైదేహి సూరిబాబు క్లాస్మేట్. ఒకరోజు ఇద్దరు గుడికెళ్లారు. బోర్న వర్షం మొదలైంది. ఇద్దరు మండపంలోకి చేరారు. చూపులు కలిశాయి, మనసులు అతుక్కున్నాయి. ఇద్దరు దగ్గరవుతున్నారు. మధ్యలో ఎర్రగా మండుతున్న నెగడు ఠడేమని ఉరిగింది. ఇద్దరు గట్టిగా వాటేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు. అంతే మేడం, ఇంకెక్కడ ఏమీ లేదు. అక్కడే ఏం లేదు. అంతా అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఏంటి? మీ రావటం చూసి ఆపేశారు మేడం. సరే, రాసింది చాలు. నువ్వు వెళ్ళు. ఎటపోతా బయటికి బెయిలు బెయిలు. సెల్లోకి నడవండి. మనం సినిమాకి వెళ్ళొద్దు. సినిమా నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తే నడవండి. అయిపోయాడు. మనిషి పెరిగాడు తాడి చెట్టులాగా, బ్రెయినే పెరగలేదు. ఏంట్రా తస్సేలు వాగుతున్నావు? ఏం లేదండి, నా డోలు పోతే మీ బర్త్డే. ఈ టైంలో ఫామ్ హౌస్ కిందకు ఆ బర్త్డే ఫంక్షన్ ఇక్కడే చేసుకుంటే అందరితో పాటు నేను కూడా 4 పెగ్గులేసి ఊపుతా. ఏంటి ఊపేది? పార్టీకి వచ్చిన ప్రతి ఎదవ నీతో సహా నా మందు ఫుల్లుగా తాగి ఫుడ్ బాగా మెక్కి హలో వెంకటేశ్వర్లు వాచ్యా, నీకు ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయింది, నీకు నో మ్యారేజ్ అనే ఎదవ కామెంట్లు వినాల్సి వస్తుందని ఈసారి మన ఫామ్ హౌస్కి వెళ్దాము. నువ్వు మూసుకుని ఎక్కు.